స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు దావోస్ పర్యటన ఖర్చు ఫుల్, పెట్టుబడులు నిల్ వ్యాఖ్యానించిన గుడివాడ అమర్నాథ్. మూడు కోట్లతో నిర్మించిన బాలుర సమీకృత సంక్షేమ వసతి గృహాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్థాపించారు. దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని, పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఉపయోగించుకుంటున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించేది ఏమీ లేదని, లోకేష్ భజనతోని దావోస్ ముగిసిందని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీశారు. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు ఫుల్లు, పెట్టుబడులు నీళ్లు. దావోస్లో కూడా లోకేష్ భజన చేశారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలోని పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారు. పెట్టుబడిదారులను వేధింపులకు గురి చేశారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సందర్భంలో ఉత్త చేత్తో చేతులు ఊపుకుంటూ తండ్రి కొడుకులు, మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు, మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక 50,000 కోట్లు. ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకు అంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి 3 కోట్లతో నిర్మించిన బాలుర సమీకృత సంక్షేమ వసతి గృహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మరియు స్థానిక ఎమ్మెల్యే పితాని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.
కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆచంట వేమవరం గ్రామంలో దాదాపు 3 కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ ప్రారంభించడం జరిగింది. 300 మంది పిల్లలు ఉండే విధంగా అద్భుతమైన హాస్టల్ కాంప్లెక్స్ను నిర్మించడం చాలా ఆనందదాయకంగా ఉంది అంటూ పీదాని సత్యనారాయణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి జగన్ ప్రభుత్వంలో కుంటుపడిందని, నిధులు దారి మళ్లించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి నోచుకోలేదని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే త్వరగా ప్రజలకు అభివృద్ధి పొలాలు అందే విధంగా ప్రతి విషయంలో మోదీ ముందంజలో ఉంటున్నారని, త్వరగా ఈ హాస్టల్స్ నిర్మించి ప్రారంభోత్సవం చేయడం వల్ల వాళ్ళ హంగులతోని పిల్లలు ఉండడానికి అనువుగా రూములు ఏర్పాట్లు చేయడం, అలాగే ప్రత్యేకమైన కిచెన్, బాత్రూంలోని పిల్లల తల్లిదండ్రులకు వచ్చిన వారికి వెయిటింగ్ రూములు కూడా చాలా సుందరంగా నిర్మించడం చాలా ఆనందదాయకంగా ఉందని శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ అభివృద్ధి పదంలో దేశాన్ని నడపడం విదేశీయులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారని, సుమారు 6 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు కేంద్రం నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, విశాఖ ఉక్కు కర్మాగారానికి 2 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, శ్రీ పితాని సత్యనారాయణ గారు, జాయింట్ కలెక్టర్ గారుల ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయలతో 300 మంది విద్యార్థులు ఇక్కడ నుండి విధంగా ఒక అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. పితాని సత్యనారాయణ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దీనికి నిధులు మంజూరు చేయించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల్లో అన్ని నిధులు మళ్లించారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. ఈ రాష్ట్రంలో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ హాస్టళ్ల నిర్మాణము పూర్తి చేసి త్వరితగతిన ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ నేను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నా. చక్కటి అకామిడేషన్కు రూమ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, స్టడీ రూమ్స్ కానీ, పేరెంట్స్ వస్తే వారి వెయిటింగ్ రూమ్స్ కానీ, చక్కటి వంటగది, అన్ని ఫెసిలిటీస్తో సుందరాంగంగా నిర్మించబడింది ఈ కాంప్లెక్స్. మరి అందుకు ఈ గ్రామంలో ఎంత పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేసినటువంటి పితాని సత్యనారాయణ గారిని మనం తప్పనిసరిగా అభినందించాల్సినటువంటి అవసరం. ఏలూరు జిల్లా పోలవరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయాఫ్రమ్ వాల్ పనులు, ట్రెంచ్ కట్టర్ పనితీరును పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో చర్చించి పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ చేసిన తప్పిదాలు ప్రాజెక్టు నిలువరించాయి. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులకు 830 కోట్లు చెల్లించగా సంక్రాంతి సందర్భంగా 1000 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేస్తుంది. డిసెంబర్ 2025 నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం. దిశగా పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పారు. Once you go into law, it is rotating opposite to each other. Okay, both are rotating opposite to each other. All material. अब मेटल వెళ్ళిపోద్ది ఉంటుంది. ఏ కిందగా? బాడీలో వేసి బయట పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం
మరి ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి ఈ పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మీరు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు మరి పంపించేశారో 17 నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో 20 మరి వచ్చినటువంటి వరదలకే డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాద్ చెప్పారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలపల మల్లికార్జునరావు బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు రాంపండు గారు, మరి ఈవేళ లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన సంవత్సరం 3 మాసాలు అవుద్దేమో కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు నేను, గుంటూరు మాజీ శాసనసభ్యులు, అలాగే మన గోపాలపురం శాసనసభ్యులు, ఏలూరు శాసనసభ్యులు అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అప్పుడు మాలో మేము చర్చించుకున్నాం, ఏంటి లోకేష్ బాబు గారి స్పీచ్ థెరపీ అంత ఆకట్టుకునే విధానంగా లేదు అని చెప్పి. అది కుప్పం నుంచి ఒంగోలు వచ్చేటప్పటికి ఆయన స్పీచ్లో ఒక విధమైన రిథం స్టార్ట్ అయింది. ఆనాటి నుండి మరి వెనుతిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఈవేళ అత్యంత అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడంలో కానీ కొత్త మరి పనులు ఎలాగంటే ప్రజలకు ఎలా చేరువవ్వాలన్న విషయాలన్నీ ఆయన ఆకలింపు చేసుకుని, ఇంతకుముందు నా ముందు మాట్లాడిన వ్యక్తులు చాలామంది చెప్పారు, 6 గంటలకే మరి వేళ పేదలందరితో మిళితమయ్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ప్రతి సోమవారం కూడా అది దానివల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్న నేను లోకేష్ గారి ఫేస్ షోకి వెళ్ళాను. ఆయన లేకపోయినా ఎంతమందో వచ్చి ఆ విన్నపాలు ఇచ్చుకుంటున్నారో అవన్నీ కూడా ఫీజిబిలిటీ ఏది ఉంటుందో అవన్నీ కూడా రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అంటూ తెలిపారు. అందులో భాగంగా పశువులకు ఈ నెల 31వ తేదీ వరకు ఈ పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అంటూ సూచించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఉచిత పశు వైద్య శిబిరాలు, నటల నివారణ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, అవగాహన సదస్సులు, పశు పోషకుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు కార్యక్రమాలు, గోకులం షెడ్ల ఏర్పాటు, బహువార్షిక పశుగ్రాసాల సాగు, సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు, పశు బీమా పథకం, పశు పోషకులకు నాణ్యమైన ఇన్పుట్స్ సరఫరా, పశు కిసాన్ క్రెడిట్ కార్డు, లింగ నిర్ధారిత వీర్యం,
పిండ మార్పిడి, పరిజ్ఞానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని పాడి రైతులంతా ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం పాడి రైతులకు ఉచిత మందులను ఎమ్మెల్యే సత్యానందరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలోని ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, చిలుగురు సతీష్ రాజు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఊరికి హాస్పిటల్ లేదు. అప్పుడు మన రంగరాజు గారు అలాగే కదా వాడటం ఎలా వాడాలా అయిపోయింది. నెక్స్ట్ ఛాన్స్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తణుకు పట్టణంలో 10వ వార్డు రామాలయం వద్ద వాయువ్యాల వెంకట రమేష్ చర్లాదేవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు ఆర్విని రాధాకృష్ణ విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ టి బలరాం రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో మానవత్వంతో నడుస్తున్న శరళాదేవికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని బస్వ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ నాయుడు, లావణ్య, తామరాకు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ హ్యూమన్ రిసోర్స్ శాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తణుకుపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి వాహనాల సరళాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ మధుమేహ షుగర్ టెస్టులని నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించడం చాలా సంతోషం, అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ రోజు ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వచ్చి దాదాపు 3000 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్రను చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల బాధలను తెలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని వాటన్నిటికీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం రావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి లోకేష్ గారు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పార్టీ పటిష్టతకి అదేవిధంగా కార్యకర్తల సంక్షేమానికి ఈరోజు లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా అభినందించాలి. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ కార్యకర్తలకి ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రారంభించింది లోకేష్ గారు. అలాగే ఈరోజు 1 కోటి మంది పైగా సభ్యత్వ నమోదులో లోకేష్ గారి కృషిని కూడా మనందరం కూడా చూడాలి. ఈరోజు ఇది ఒక రికార్డు ఈ దేశంలో. ఏ ప్రాంతీయ పార్టీకి అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి సభ్యత్వ నమోదుని ఈరోజు సాధించడంలో లోకేష్ గారు చేసినటువంటి వినూతనమైనటువంటి ఆలోచన ఈరోజు కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమాని అందించడం కానీ వీటన్నిటి వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి లాంటి పట్టుదల, చంద్రబాబు నాయుడు గారిలో అనేటువంటి ఆత్మవిశ్వాసం రెండు కలగలిపి ఈరోజు లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
భవిష్యత్తులో లోకేష్ గారు మరింత ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే విధంగా ఆయనకి భగవంతుడి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి మరింత ఉన్నత పదవులు చేపట్టే విధంగా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ లోకేష్ గారికి మరొకసారి మనకి తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపున, కూటమి శ్రేణుల తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.